శివ సినిమా థియేటర్లో చూసే ప్రతి ప్రేక్షకుడి ఫీలింగ్ ఏంటంటే, ముఖ్యంగా హత్య సీన్స్ వచ్చినప్పుడు ఈ రామ్ గోపాల్ వర్మ అనే డైరెక్టర్ సినిమాలో ఉన్న పాత్రను చంపిస్తున్నాడా, లేకపోతే ఈ కుర్చీలో కూర్చోబెట్టి నన్ను హత్య చేయిస్తున్నాడా, చావబోయేది నేనేనా అన్న భయంకరమైన ఇంపాక్ట్ ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఫీల్ అయ్యే రేంజ్లో రామ్ గోపాల్ వర్మ శివ సినిమాలో హత్య సీన్స్ తీశాడు. ఆ టెక్నిక్ కానీ, ఆ క్లోజప్స్ కట్ చేయడం కానీ చాలా క్యాలిక్యులేటెడ్గా అద్భుతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాడు. అంతకుముందు డైరెక్టర్స్ చంపేవాడి యాక్టింగ్ ని స్క్రీన్ మీద చూపించేవాళ్ళు. రామ్ గోపాల్ వర్మ ఏం చేశాడో తెలుసా, చచ్చిపోయేవాడి యాక్టింగ్ ని, చచ్చిపోయేవాడి ఫీలింగ్స్ ని స్క్రీన్ మీద చూపించాడు శివ సినిమాలో. అది ఫస్ట్ టైం తెలుగు సినిమాలో. అన్నట్టు శివ సినిమాకి సంబంధించి మనం చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఫస్ట్ వీడియోలో శివ సినిమాలో ఉండే 4 ఫైట్ సీన్స్ గురించి మాట్లాడాను. ఇంపాక్ట్ ఎలా మారింది, ఎందుకు అవి చాలా న్యాచురల్ గా వచ్చాయి, సోషలాజికల్ గా సైకలాజికల్ గా ఒక యానిమల్ ఇన్స్టింక్ట్ యాంగిల్లో గానీ డిఫరెన్స్ ఎలా ఉంది అనేది ఫస్ట్ వీడియోలో మాట్లాడాను. చూడండి ఆ వీడియో. సెకండ్ వీడియోలో లెక్చరర్ గురించి మాట్లాడాను, ఇరానీ కెఫే గురించి మాట్లాడాను, రెయిన్ షాట్స్ గురించి మాట్లాడాను. ఇప్పుడు ఇందులో శివ సినిమాలో ఉన్న హత్య సీన్స్ గురించి మాట్లాడదాం. అసలు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది అన్నది, టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఇంపాక్ట్ ఆస్పెక్ట్ మాట్లాడతాను. ఆ రోజు స్టేట్ లో ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎందుకు చాలా క్విక్ గా కనెక్ట్ అయ్యారు అనేది గ్రౌండ్ రియాలిటీ నుంచి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అన్నట్టు మర్చిపోరుగా ప్రతి వీడియోకి లైక్ కొట్టండి. లైక్ కొట్టి మరీ వీడియో చూసే వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. మా ఛానల్ కు సబ్స్క్రైబ్ అయిన వాళ్లకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు రాసి మాతో పంచుకుంటూ ఉన్నారే, వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఇక విషయానికి వస్తే, నా చిన్నప్పుడు అండి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, శివ సినిమా నేనేమి చిన్నప్పుడు సినిమా థియేటర్లో చూడలేదు, చూసేంత ఏజ్ కూడా కాదు. మేబీ నన్ను ఏమైనా తీసుకొని వెళ్ళారో మా మామయ్యలో, మా బాబాయ్లో, మా ఇంట్లో వాళ్ళు, ఆ విషయం కూడా నాకు తెలియదు. బట్ ఆ తర్వాత శివ సినిమా వచ్చి 2 ఏళ్ళు అయ్యాక, 3 ఏళ్ళు అయిన తర్వాత చాలా మంది మా బాబాయిలు, లేదు మా మామయ్యలు, లేదు మా కజిన్స్ ఇంకా ఉంటారు కదా పెద్దవాళ్ళు, కాస్త ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వాళ్ళు, డిగ్రీ చదువుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ 3, 4, 5 మంది కలిసి బయట హస్కేస్తూ రోడ్డు దగ్గర నిలబడి మాట్లాడుతూ గాని, ఇళ్లలో గాని మాట్లాడుతూ ఉంటే శుభలేఖ సుధాకర్ హత్య గురించి మాట్లాడుకునేవాళ్ళు. నాకు ఇంకా గుర్తుందండి, 2-3 అమ్మాయిలు, 2-3 అబ్బాయిలు, మా రిలేటివ్సే అందరు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నటువంటి వాళ్ళు. వాళ్ళందరూ నిలబడి, ఇంటి ముందు నిలబడి శివ సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఒక అమ్మాయి అంటుంది, వాయమ్మ నాయనో ఏందది, శుభలేఖ సుధాకర్ హత్య సీను, నాకైతే వణుకు పుట్టింది, చాలా భయంకరంగా ఉంది శుభలేఖ సుధాకర్ హత్య సీను అని చెప్పి ఒక అమ్మాయి అంటుంది. మరి ఇంకొక అమ్మాయి, వామ్మో అసలు ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత చాలా రోజుల వరకు శుభలేఖ సుధాకర్ కలలో కనిపిస్తూ ఉన్నాడు, ఆ షాట్ చనిపోయే ముందు ఇచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్స్ అని చెప్పి ఒక అమ్మాయి అంటుంది. అలాగే మరో అబ్బాయి ఏమంటున్నాడంటే, అంతకుముందు నేను హారర్ మూవీస్ కూడా నేను కొన్ని చూశాను, హారర్ మూవీస్ చూస్తున్నప్పుడు కూడా నాకంత భయం వేయలేదు, కానీ శివ సినిమా థియేటర్లో చూస్తుంటే శుభలేఖ సుధాకర్ హత్య సీన్ కి అసలు వెన్నులో వణుకు పుట్టింది. అసలు అక్కడ దయ్యం లేదు, ఏం హర్రర్ లేదు, హర్రర్ మ్యూజిక్ లేదు, ఏమీ లేదు అక్కడ, అయినా కానీ అంత టెర్రర్ పుట్టింది, అంత భయంకరంగా ఉంది ఆ సీన్ అని చెప్పి ఇంకో అతను అంటున్నాడు. వీళ్ళందరూ మా రిలేటివ్సే, మా పిన్నులు, మా అత్తయ్యలు, ఆ ఏజ్ వాళ్ళు అనమాట వీళ్ళందరూ. నేను అక్కడ ఆడుకుంటూ ఇవన్నీ నా చెవిలో పడ్డాయి. అది నాకు చాలా లాంగ్ టర్మ్ వరకు గుర్తుండిపోయింది, వాళ్ళు మాట్లాడుకున్నటువంటి ఆ కాన్వర్సేషన్. ఇంకా ఆ తర్వాత ఎవరు మాట్లాడినా గానీ శుభలేఖ సుధాకర్ హత్య సీన్ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉండేవాళ్ళు, అంటే అంత భయంకరంగా తీశాడు అని చెప్పి. సో అందుకే నేను ఫస్ట్ చెప్పాను చూసారా, అదేమి ఎగ్జాగరేట్ చేస్తూ చెప్పలా. చూసే ప్రేక్షకుడి ఫీలింగ్ ఏంటంటే, ఈయన రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఉన్న క్యారెక్టర్ ని చంపిస్తున్నాడా రౌడీలతో, లేకపోతే చూస్తున్నా నన్ను చంపిస్తున్నాడా అన్నటువంటి ఫీలింగ్ అనమాట. అందుకని కూడా అండి ఆ సినిమా గురించి చాలా మంది లాంగ్ టర్మ్ మాట్లాడుకునేలాగా చేయగలిగింది. అంటే హత్య అనేది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా సినిమాలో తీసినప్పుడు అనేది శివ సినిమాతో అర్థమైంది. అయితే రామ్ గోపాల్ వర్మ కాసుల గలగల, బాగా కాసులు రాలాలి అన్న ఇంటెన్షన్ తో ఆ హత్య సీన్స్ రాసుకొని తీసుంటాడనైతే నేను అనుకోను. ఆ ఇంటెన్షన్ కూడా రామ్ గోపాల్ వర్మకి ఉండదు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ సినిమాలు చూసినా ఇది బాగా కలెక్ట్ చేయాలి, 30 కోట్లు కలెక్ట్ చేయాలి, 20 కోట్లు కలెక్ట్ చేయాలి, డబ్బులు కలెక్ట్ చేయాలి, ఆ ఇంటెన్షన్ తో సినిమాలు ఉండవు రామ్ గోపాల్ వర్మవి. ఆ ఇంటెన్షన్ తో సినిమాలు తీసుంటే ఇప్పటికీ రామ్ గోపాల్ వర్మ గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. కానీ ఆ తర్వాత వచ్చిన చాలా మంది ఈ శివ సినిమా ఇంపాక్ట్ తో
కాసుల గలగల బాగా రాలుస్తుంది, హత్య సీన్ చాలా జాగ్రత్తగా ఇంపాక్ట్ఫుల్ గా కనుక మనం తీయగలిగితే అని ఆలోచించి తీసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ విజయబాబు నాయుడు గారు గ్యాంగ్ లీడర్ సినిమాలో మురళీమోహన్ హత్య సీన్ చూడొచ్చు, దాన్ని ఎవరు కూడా మర్చిపోలేరు. చాలా భయంకరంగా ఉంటుంది. ఆ గజ అని చెప్పి ముద్దుల మామయ్యలో యాక్ట్ చేస్తాడు చూడండి, సేమ్ పాత్ర గ్యాంగ్ లీడర్ సినిమాలో రావుగోపాలరావు తమ్ముడు. ఆ సిమెంట్ దిమ్మెలు అవన్నీ ఉంటాయి చూడండి, ఆ స్పాట్ లో మురళీమోహన్ ని హత్య చేస్తారు. ఆ హత్య చేయడానికి వాడినటువంటి కత్తులు లాంటివి కూడా ఎలా ఉంటాయంటే మినీ సైజు వేటకొడవాళ్ల లాగా ఉంటాయి, కొండిలాగా వంపులు తిరిగినటువంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ లాగా ఉంటాయి. దాంతో మురళీమోహన్ ని హత్య చేస్తారు. చాలా టెరిఫిక్ గా ఉంటుంది. అలాగే తర్వాత కూడా కోడి రామకృష్ణ గారు, ఆయన కూడా కొన్ని సినిమాలలో రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి శివ సినిమా హత్య సీన్ల ఇంపాక్ట్ ను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు కోడి రామకృష్ణ గారు. కోడి రామకృష్ణ గారిలో ఉన్న నిజాయితీ ఏంటంటే చాలా ఓపెన్ గా మీడియా ముందు చెప్పారు ఆయన, రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి శివ సినిమా ఆ కైండ్ ఆఫ్ టేకింగ్ తో నేను కొన్ని సినిమాల్లో హత్య సీన్స్ నేను తీశాను ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి అని చెప్పి కోడి రామకృష్ణ గారు చెప్పారు. చాలా మంది డైరెక్టర్లు చెప్పకపోయినప్పటికీ చాలా మంది హత్య సీన్స్ ఇలా ఇంపాక్ట్ఫుల్ గా క్రియేట్ చేయడానికి రామ్ గోపాల్ వర్మను ఇమిటేట్ చేయడం మొదలు పెట్టారు. అంత అద్భుతంగా ఆ రేంజ్ కు రీచ్ అయ్యేలాగా ఎవరు తెలుగు సినిమాలలో తీయలేదు, కానీ అక్కడోటి మనకు కనిపిస్తుంది. నేను ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సీన్ చెప్పాను చూసారా, అలాంటిది అక్కడో ఇక్కడో ఏదో కనిపిస్తూ ఉంటుంది. అయితే అంతకుముందు సినిమాలలో శివ సినిమాకు ముందు తీసినటువంటి సినిమాలలో తెలుగు సినిమాలలో హత్య సీన్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాయా అంటే చేయలేదు. ఒకవేళ కనుక చేస్తుంటే శివ సినిమాలో హత్య సీన్స్ గురించి ఎవరు చాలా కాలం మాట్లాడుకునే వాళ్ళు కాదు. శుభలేఖ సుధాకర్ హత్య సీన్ కానీ, రామ్ జగన్ హత్య సీన్ కానీ, సరే నరేష్ అనే పాత్రతో ఉంటాడు ఆ సినిమాలో, ఇవన్నీ లాంగ్ టర్మ్ ఎవరు మాట్లాడుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే అంతకుముందు పాత సినిమాలు కనుక మీరు చూస్తే రావుగోపాలరావు గారు విలన్, గొల్లపూడి మారుతిరావు గారు విలన్, సత్యనారాయణ గారు విలన్, ప్రభాకర్ రెడ్డి గారు విలన్, మోహన్ బాబు గారు విలన్, ఇంకెవరున్నారు చెప్పండి విలన్స్? కామెంట్ సెక్షన్ లో రాయండి. నాకు టక్కున చాలా మంది పేర్లు గుర్తు రావట్లా. నేను మాట్లాడుతున్నది 80s లో ఎక్కువగా విలనిజం చూపించినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. శివ సినిమా కంటే కొన్ని సంవత్సరాల ముందు వచ్చినటువంటి సినిమాల గురించి. వీళ్ళందరికీ ఏంటంటే ఒక పర్టికులర్ స్వాగ్ అనేది ఉండేది, ఒక స్టైల్ అనేది ఉండేది, ఒక డైలాగ్ డెలివరీ ఉండేది, యాక్టింగ్ ఉండేది. రావుగోపాలరావు గారు ఆయన చెప్పేటటువంటి డైలాగ్ డెలివరీ ఇప్పటికి చాలా మంది ఇమిటేట్ చేస్తుంటారు. గొల్లపూడి మారుతిరావు గారు కానీ సరదాగా నవ్వుకుంటున్నట్టు మాడుతున్నట్టు కసక్కున పొడి చేయడాలు, పొడి చేసిన తర్వాత కూడా ఒక కైండ్ ఆఫ్ డైలాగ్ డెలివరీ విశాఖపట్నం స్లాంగ్ లో ఇవ్వడం గానీ, మోహన్ బాబు గారు అనగానే ఆయన ఒక కైండ్ ఆఫ్ స్టైలిష్ డైలాగ్ డెలివరీతో హత్య చేయడం గానీ, ఇవన్నీ చాలా సినిమాల్లో చూడొచ్చు. అంతకుముందు డైరెక్టర్స్ కి రామ్ గోపాల్ వర్మకి తేడా ఏంటంటే, ఫస్ట్ నేను చెప్పాను చూసారా, అంతకుముందు డైరెక్టర్స్ చంపేవాడి యాక్టింగ్ ని స్క్రీన్ మీద చూపించేవాళ్ళు. రామ్ గోపాల్ వర్మ ఏం చేశాడో తెలుసా, చచ్చిపోయేవాడి యాక్టింగ్ ని, చచ్చిపోయేవాడి ఫీలింగ్స్ ని స్క్రీన్ మీద చూపించాడు శివ సినిమాలో. అది ఫస్ట్ టైం తెలుగు సినిమాలో ఇది నేను నోటీస్ చేసింది అనమాట. అంటే చచ్చిపోయేవాడి ఫీలింగ్స్ ఎంత భయంకరంగా ఉంటాయి, చావు భయం ఎంత భయంకరంగా ఉంటుంది అన్నది స్క్రీన్ మీద చూపించేసరికి 100 పోట్లు పొడిచి రక్తాలు కార్చి ఏమీ చేయకపోయినా గానీ ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయింది. అంత అద్భుతంగా రామ్ గోపాల్ వర్మ క్యాప్చర్ చేయగలిగాడు. శివ సినిమాలో మీరు చూస్తే ఎక్కువగా రక్తం కనిపించదు, చాలా తక్కువ, అక్కడక్కడ కనిపిస్తుంది తప్ప ఎక్కువ కనిపించదు. వేరే అంతకుముందు వచ్చిన చాలా సినిమాలలో రక్తం కారిపోతూ ఉంటది, లీటర్లు రక్తాలు కార్చినటువంటి యాక్టర్స్ ఉన్నారు, కానీ అంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయ్యేది కాదు. ఎక్కువగా అంతకుముందు సినిమాలలో హత్య సీన్స్ చూస్తే హీరో తల్లినో, హీరో తండ్రినో, లేదు హీరో చిన్నప్పుడు ఇంట్లో ఉన్న తిజోరీలో డబ్బులు మొత్తం దొంగతనం చేస్తూ రావుగోపాలరావు గారో, గొల్లపూడి మారుతిరావు గారో, ప్రభాకర్ రెడ్డి గారో హీరో తల్లినో తండ్రినో పొడవడము, హత్య చేయడము. ఆ టైంలో వీళ్ళు డైలాగులు చెప్పడాలు, అంటే విలను డైలాగులు చెప్తాడు, ఆ చచ్చిపోయేవాడు కూడా ముందు డైలాగులు చెప్తాడు. హీరో తల్లో తండ్రో, ఒరేయ్ నిన్ను నేను చట్టానికి పట్టిస్తాను రా, నిన్ను పోలీసులకు పట్టిస్తాను రా అని చెప్పి డైలాగులు చెప్పడాలు, ఇవన్నీ చూసేవాళ్ళం మనం. కానీ నిజంగా చచ్చిపోయేవాడు ఆ కైండ్ ఆఫ్ డైలాగులు చెప్తారండి? నిన్ను చట్టానికి పట్టిస్తాను రా, నిన్ను పోలీసులకు పట్టిస్తాను రా, ఈ డైలాగులు ఎవరు చెప్పరండి. శుభలేఖ సుధాకర్ చచ్చిపోయేటటువంటి ఆ సీన్ చూడండి, అంటే ఒక భయంకరమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, నేను చచ్చిపోతున్నాను అని చెప్పి. పోనీ అవతల రౌడీగాడు కాళ్ళు పట్టుకుంటాడా? కాళ్ళు పట్టుకోడు, ఏమీ చేయడు. అంటే తను చచ్చిపోతున్నాను అనేది గ్యారంటీగా అర్థమైపోయింది శుభలేఖ సుధాకర్ పాత్రకు, అలాగే నరేష్ అనే పాత్రకు, చిన్న పాత్రకు, వీళ్ళందరికీ డామ్ షూర్ గా అర్థమైపోయింది నేను చస్తున్నానని చెప్పి. ఇంకా ఆ టైంలో అవతలోడి కాళ్ళు పట్టుకోవడాలు, ఏడవడాలు ఇవన్నీ చెయ్యరు, ఎందుకంటే నిజ జీవితంలో కూడా చాలా సందర్భాలలో అదే జరుగుతుంది. అందుకనే లీటర్లు రక్తాలు గార్చి డైలాగులు చెప్పి హత్య సీన్స్ లోపల క్రియేట్ అయినటువంటి ఇంపాక్ట్ శివ సినిమాలో క్రియేట్ అయింది. ముఖ్యంగా టైట్ క్లోజప్స్ హత్య సీన్స్ లో తీయడం అన్నది
శివ సినిమాలో మనం ఫస్ట్ చూడొచ్చు తెలుగు సినిమా చరిత్రలో. ముఖ్యంగా కెమెరా యాంగిల్స్ కానీ యాక్టర్స్ యొక్క న్యాచురల్ పర్ఫార్మెన్స్ ని లాగే ప్రయత్నం చేయడం గాని. ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ పాత్ర, అది రామ్ జగన్ యాక్ట్ చేశాడు కదా, ఆ హత్య సీన్ మీరు గనక ఒకసారి చూస్తే గణేష్ అనేవాడు రౌడీ, ఆడు సిగరెట్ తాగుకుంటూ నిలబడి ఉంటాడు. చిమ్మ చీకటి, ఆ చీకట్లో ఎందుకు వస్తున్నాడు, ఇప్పుడు నరేష్ అనే పాత్ర ఎందుకు వస్తుంది చీకట్లో అనడానికి కూడా ఎంత అద్భుతమైన కనెక్టింగ్ ఇస్తాడంటే స్క్రీన్ ప్లేలో. అంతకుముందు పాట కూడా వస్తుంది ఆ సినిమా థియేటర్లో. అమల, నాగార్జున ఫ్రెండ్స్ అందరు కలిసి సినిమా చూస్తూ ఉంటే అమల నడుచుకుంటూ వెళ్ళి ఆ థియేటర్ ఆ స్క్రీన్ ముందు నిలబడడం, అక్కడి నుంచి సాంగ్ కట్ అవ్వడం, అంత సాంగ్ వస్తుంది. సాంగ్ అయిపోయిన తర్వాత పక్కన నాగార్జున చెప్తాడు, అయిపోయింది పదా, షో అయిపోయింది, ఇంటికి వెళ్దాం పదా అని చెప్తాడు. తర్వాత బయటికి వస్తే అమల ఆటో ఎక్కుతుంది. నాగార్జున కూడా ఆటో ఎక్కబోయే ముందు ఫ్రెండ్కి చెప్తాడు, నువ్వు కూడా రా అని చెప్పి పిలుస్తాడు. లేదరా, మా ఇల్లు పక్కనే కదా, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతానులే, మీరు వెళ్ళండి అని చెప్పి చెప్తాడు. ఇది చాలా న్యాచురల్ గా సర్వసాధారణంగా జరిగేది కదా. పక్క వీధిలోనే మన ఇల్లున్నప్పుడు మళ్ళీ ఆటో ఎక్కి అక్కడ దాకా వెళ్ళాలని చెప్పి మనం అనుకోం. నేను నడుచుకుంటూ వెళ్ళిపోతానులే, మీరు వెళ్ళిపోండి అని చెప్పి వీళ్ళని పంపిస్తాడు. ఇక రామ్ జగన్ ఆ వీధిలోకి ఎంటర్ అవుతాడు. చిమ్మ చీకటి, లైటింగ్ చాలా తక్కువగా ఉంటుంది. రాత్రుల్లో అలాంటి వీధులు మనం చాలా వీధులు చూడొచ్చు. ఇప్పుడైతే బాగా దొంగతనాలు అవుతుంటాయి అలాంటి వీధుల్లో. అలాగే అమ్మాయిల మీద కూడా అఘాయిత్యాలు కానీ మిస్బిహేవ్ చేయడాలు ఇలాంటివన్నీ చాలా అలాంటి వీధుల్లో అవుతుంటాయి రాత్రిపూట. అందుకే జాగ్రత్తగా రండి చెప్తుంటారు చూసారా పెద్దవాళ్ళు, అలాంటి వీధి అనమాట. ఈ నరేష్ పాత్ర ఎంటర్ అవగానే మనకు ఫస్ట్ ఆ సిగరెట్ బర్న్ అవుతున్నటువంటి సిగరెట్ టిప్ మీద నుంచి నరేష్ కనిపిస్తాడు. మెల్లిగా లోపలికి వచ్చిన తర్వాత ఈ రౌడీ గణేష్ అనే రౌడీ నరేష్ ముందు నిలబడి ఏదో క్యాజువల్ గా పెద్ద మనిషి మాట్లాడుతూనే వార్నింగ్ ఇస్తున్నట్టుగానే మాట్లాడతాడు. ఏమని అంటే, ఏంటయ్యా శివ అనేవాడు ఈ ఊరోడు కాదు, ఆడు ఇక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడ ఈ ఊరి విషయాలు తెలియవు, ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరి ఏంటి అనేది తెలియదు, కానీ నువ్వు ఈ ఊరోడివే, నీకంతా తెలుసు, అయినా కానీ మళ్ళీ ఎలక్షన్స్ లో పోటీ చేస్తాను, ఏదో పెద్ద హీరో అయిపోదాం అనుకుంటున్నావు అంటే వాడు అండ చూసుకొని ఏంది ఇదంతా అని చెప్పి క్యాజువల్ గా మాట్లాడుతుంటాడు ఈ గణేష్ అనే రౌడీ. వెనక నుంచి ఒకటి టాప్ అని చెప్పి ఆ నరేష్ నెత్తి మీద కొడితే ఆ ఎక్స్ప్రెషన్ అండి, రామ్ జగన్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్రెషన్. అంటే డైలాగులు చెప్పడాలు, లబ్బలబ్బ మొత్తుకోవడాలు, పారిపోవడానికి కూడా స్కోప్ లేదు. నెత్తి మీద ఒక కర్రతో గాని రాడ్తో గాని నెత్తి మీద పాటమని పడిందంటే దెబ్బకు మనం అక్కడికక్కడే కుప్పకు వెళ్ళిపోతాము. అసలు ఒక పానిక్, ఒక షాక్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ పానిక్, ఆ అద్భుతమైన ఫీలింగ్ రామ్ జగన్ చూపిస్తాడు. అంటే హత్య జరగడం కంటే ముందు క్యాప్చర్ చేసినటువంటి ఈ సీన్స్ ఇవన్నీ కూడా హత్య యొక్క ఇంపాక్ట్ ను 100x 200x చేసుకుంటూ వెళ్ళిపోయాయి. అసలు నిజానికి ఆ రామ్ జగన్ పాత్రను పొడిచి చంపడం కంటే ముందే చాలా భయంకరమైన ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత ఇష్టం వచ్చినట్టు బ్రూటల్ గా కొడతారు, మొహం మీద ముందు నుంచి కాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కొడతారు. కొట్టిన తర్వాత ఆ నరేష్ పాత్రను ఈ గణేష్ పక్కనే ఉండే ఒక లావుపాటి రౌడీ జుట్టుబట్టి లాక్కుంటూ స్లోగా, అది కూడా లాక్కుంటూ వెళ్తాడు. ఒక పెద్ద రాయి ఉంటుంది, ఆ రాయి మీద కొట్టడం కంటే ముందు కూడా డైరెక్టర్ ఇంటెలిజెన్స్ చూడండి, తీసుకెళ్లి ఫాట్మని కొట్టుంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ అయ్యి ఉండేది కాదు. తీసుకెళ్లి రాయి మీద కొట్టడం కంటే ముందు ఈ రౌడీ వెనక్కి తిరిగి ఈ గణేష్ వంక చూస్తాడు. ఎందుకంటే గణేష్ ఆర్డర్ ఇస్తేనే వీళ్ళు చేస్తారు. వాళ్ళు చేసేవాళ్ళు కూడా ఎలా ఉంటారంటే ఒక కోల్డ్ బ్లడెడ్ లాగా ఉంటారు. ఈ గణేషే కోల్డ్ బ్లడెడ్ లాగా ఉన్నాడంటే కిందున్న వాళ్ళు ఏదో నాకు ఆర్డర్ ఇచ్చాడు నేను చేస్తున్నాను అన్నట్టు చేస్తుంటారు తప్ప, మెకానికల్ గా చేస్తున్నట్టు ఉంటారు తప్ప రౌడీలు కోపంతోనో ఆవేశంతోనో పగతోనో హత్య చేస్తున్నట్టుగా ఉండరు. అది హత్య యొక్క ఇంపాక్ట్ ని 1000x కి తీసుకెళ్తుంది. ఎందుకంటే నిజ జీవితంలో రౌడీలు బయట ఎక్కడ చూసినా గానీ అలాగే ఉంటారు. రౌడీకి పైన 4-5 రౌడీలు ఉంటే పైన ఒకటి ఆర్డర్ ఇస్తాడు, పోయి చంపరా అంటే చంపేస్తారు వాళ్ళు. అంతే తప్ప ఈ దగ్గర డైలాగులు చెప్పడాలు, ఎక్స్ప్రెషన్లు ఇవ్వడాలు ఇవేముండవు. ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వడు. చూడండి గణేష్ వంక చూస్తే ఆ గణేష్ కూడా చంపేసేయి కొట్రాయండి అని చెప్పి చెప్పడు. అదే పాత్రలో మీరు రావుగోపాలరావు గారినో, మోహన్ బాబు గారినో, గొల్లపూడి గారినో, ప్రభాకర్ రెడ్డి గారినో, మీరు ఎవరినైనా ఊహించుకోండి, సత్యనారాయణ గారినో, అంతకుముందు ఊహించుకోండి. డైలాగులు చెప్పేవాళ్ళు అక్కడ ఓ చాంతాడంత డైలాగులు చెప్పి చంపర్రా వీడిని కొట్టి చంపితే ఈ టైప్లో డైలాగులు ఉండేవి. అవేముండవు. ఆ గణేష్ అనేవాడు చాలా సటిల్ గా తలకాయని ఎస్ అన్నట్టు, అంటే నేను ఆర్డర్ ఇస్తున్నాను ఎస్ చంపేసేవాడిని అన్నట్టు తల ఊపుతాడు. అది కూడా కంప్లీట్ గా ఊపడు, సగమే సటిల్ గా అంతే. వీడు పాటమని చెప్పి ఆ రాయి మీద నరేష్ తల కొట్టబోయే ముందు కూడా మీరు చూడండి ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. చాలా దారుణంగా ఉంటది అనమాట. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తేనే తల పగలబోతోంది అని ప్రేక్షకులకు అర్థమైపోయినప్పుడు, ఎందుకంటే క్లోజప్ కట్ చేస్తాడు డైరెక్టర్, ఆ లో యాంగిల్ నుంచి క్లోజప్ కట్ చేస్తాడు ఫేస్ మీదకి. ఆ చూసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ తలకాయలే తీసుకెళ్లి డైరెక్టర్ రాయికేసి కొడుతున్నాడా అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది చూసే వాళ్ళకి. నరేష్ తల పగలగొట్టిన తర్వాత కూడా మళ్ళీ రౌడీలు వెళ్లిపోవడం గాని
ఇతని శవాన్ని చూపించడం కానీ అదేం చేయడు. ఏం చేస్తాడంటే నరేష్ తల పాటుమని కొట్టగానే ఇమ్మీడియట్గా నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోతుంది. నాగార్జున ధడేల్మని తలుపు తెరుస్తాడు. ఎక్కడ తలుపు తెరిచాడు? హాస్పిటల్లోనో ఇంట్లోనో ఎక్కడో నరేష్ శవాన్ని అక్కడ హాస్పిటల్లో అక్కడ పడేస్తే ధడేల్మని నాగార్జున తలుపు తెరుచుకొని లోపలికి వెళ్తాడు. ఈ సీన్స్ అన్ని ఇవన్నీ అండి హత్య యొక్క ఇంపాక్ట్ మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అలాగే శుభలేఖ సుధాకర్ హత్య సీన్, అందులో కూడా మీరు చూస్తే అద్భుతమైన స్టడీ క్యామ్ షాట్స్ అండి. శుభలేఖ సుధాకర్ కారులో నుంచి కిందికి దిగి ఆ తుప్పలు చెట్లు అవన్నీ ఉంటాయి చూడండి, ప్రాణభయంతో పరిగెత్తి పారిపోతూ ఉంటే వెనక నుంచి స్టడీ క్యామ్ అనేది ఎంటర్ అవుతుంది. సో శుభలేఖ సుధాకర్ ఎటెళ్ళాలి అనేది అర్థం కావట్లేదు, లెఫ్టా రైటా ఇష్టం వచ్చినట్టు పిచ్చి పెట్టినట్టు పరిగెత్తుతుంటాడు అన్నమాట. ఎగ్జాక్ట్ గా అండి ప్రాణభయం ఉన్నవాడు పరిగెత్తే విధానం అది. అంతే తప్ప లెఫ్ట్ వెళ్ళాలా లేదు రైట్ నుంచి చాలా దూరం పరిగెత్తాలా ఇలా వెళ్ళాలా అలా అవన్నీ ఉండవు. వీటికి ఎటు వెళ్ళాలో అర్థం కాదు అన్నటువంటి అయోమయాన్ని కూడా శుభలేఖ సుధాకర్ చూపిస్తాడు చూడండి. సడన్ గా కాసేపు లెఫ్ట్ పరిగెత్తాడు, భయం వేసి రౌడీలు ఇట్టొస్తున్నాడు, రైట్ పరిగెత్తుతాడు ఆ తుప్పల్లో నుంచి, చావబోతున్నాడు అని చెప్పి ప్రేక్షకులకు తెలుసు. ఆ అయోమయము ఆ భయము ఇవన్నీ ఇంపాక్ట్ పెంచుకుంటూ వెళ్ళిపోతాయి. తర్వాత ఒక పెద్ద బండరాయికి కాలు తగిలి కింద పడతాడు. అప్పుడు శుభలేఖ సుధాకర్ ఇచ్చే ఎక్స్ప్రెషన్ కూడా అండి చాలా చాలా దీనావస్థను చూపిస్తుంది. అంతకంటే దీనావస్థ ఎప్పుడు ఉంటుందంటే శుభలేఖ సుధాకర్ని ఇంకా ఆల్మోస్ట్ చంపడానికి వస్తారు కదా గణేష్ పక్కన ఉండే లావుపాటి రౌడీ. ఆ లావుపాటి రౌడీ తన చేతుల లోపలికి గొడ్డలిని తీసుకుంటాడు, ఒక చిన్న చేతుల్లో పట్టేంత గొడ్డలి. ఆ గొడ్డల్ని గణేష్ తీసుకొని నువ్వు పక్కకు జరుగు అని చెప్పే విధానం ఎలా ఉంటదంటే, పెళ్లిళ్లలో లేదు గృహప్రవేశానికో మీ ఇంట్లో ఫంక్షన్లోనో ఫోటోలు తీస్తుంటారు చూడండి, ఒక్కోసారి చిన్నపిల్లలు టీనేజర్స్ ఫోటోలు తీస్తుంటారు, లేకపోతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఫోటో తీస్తుంటే ఫోటో తీయడంలో బాగా ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి బంధువు ఉంటాడు కదా ఇంట్లో, అతను వచ్చి కెమెరా తీసుకొని నువ్వు పక్కకు జరుగు నేను తెస్తాను ఇక మీదట ఈ 2-3 ఫోటోలు అన్నట్టు అంత క్యాజువల్ గా తీసుకుంటాడు ఆ గొడ్డలి కూడా. ఆ గణేష్ తీసుకోవడంలో కూడా చాలా కోల్డ్ బ్లడెడ్నెస్ ఉంటుంది. ఇవన్నీ అండి హత్య సీన్ ని చాలా ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాయి. అంతకుముందు సినిమాలలో డైలాగులు కేకలు ఈ పెడబొబ్బలు రక్తాలు ఆ చంపేవాడి యాక్టింగ్ ఇవన్నీ చాలా చూపించేవాళ్ళు. ఇప్పుడు శుభలేఖ సుధాకర్ మీదికి టాప్ యాంగిల్ నుంచి ఒక క్లోజప్ కట్ చేస్తే శుభలేఖ సుధాకర్ ఇచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్ ఉంటుందండి. అంటే నన్ను చంపొద్దు అనేది అనడు మాటల ద్వారా, ఆ నో అనేటటువంటి ఆ ఎక్స్ప్రెషన్ కూడా చాలా సటిల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ పైకి జరుగుతూ ఉంటాడు అక్కడికి కూడా. అంటే హ్యూమన్ ఇన్స్టింక్ట్ అంటే యానిమల్ ఇన్స్టింక్ట్ లో నుంచి వచ్చినటువంటి హ్యూమన్ ఇన్స్టింక్ట్ అందాం, ఫైట్ ఆర్ ఫ్లైట్ అన్నటువంటి రెస్పాన్స్ అన్నమాట. ఫైట్ చేయలేడు, ఫ్లైట్ పరిగెత్తాలి పారిపోవాలి, కానీ ఎట్లా పారిపోతాడు, కాళ్ళకి దెబ్బ తగిలింది వెల్లెలకలా పడున్నాడు, చావడం గ్యారంటీ. బట్ బాడీ ఏం చేస్తూ ఉంటది, బ్రెయిన్ తో సంబంధం లేనట్టు అది పైకి జరుగుతూ ఉంటది. అంటే ఆ చావు నుంచి ఇంకా సాధ్యమైనంత తప్పించుకోవాలి అని అది జరగడం కూడా 2-3 ఇంచులు జరుగుతాడు అంతే పైకి. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ. ఆశ్చర్యం ఏంటంటే గొడ్డలు తీసుకొని శుభలేఖ సుధాకర్ తలకాయ నరికేసినో కాలో గుండె మీద నరుకుతాడు అది చూపించాడు డైరెక్టర్. అది గ్రేట్నెస్ అండి. అంతకుముందు గొడ్డలతో నరికినట్టు చంపినట్టు చూపించినా కానీ అంత ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేది కాదు. ఆ తర్వాత కూడా చాలా సినిమాలలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చినటువంటి చాలా సినిమాలలో కత్తులతో నరకడాన్ని చాలా మంది చూపించారు డైరెక్టర్స్. చిరంజీవి గారి సినిమాలు ఉన్నాయి, బాలకృష్ణ గారి సినిమాలు ఉన్నాయి, చాలా మంది సినిమాలు ఉన్నాయి. బట్ ఎందుకో అంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయ్యేది కాదు. తెల్ల బట్టలు తెల్ల పంచలు మొత్తం రక్తంతో తడిసిపోయి ఉన్నా కానీ ఈ శుభలేఖ సుధాకర్ హత్య సీన్ అంత ఇంపాక్ట్ క్రియేట్ అవ్వాల. ఎందుకంటే డైరెక్టర్ యొక్క ఇంటెలిజెన్స్ ఉంది, ఆ టెక్నిక్ ఉంది, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ రాబట్టుకునే విధానం ఉంది. యాక్టర్స్ ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ ని కెమెరాలో ఎట్లా క్యాప్చర్ చేయాలి, ఎంత న్యాచురల్ గా క్యాప్చర్ చేయాలి, ఎలాంటి యాంగిల్స్ ఉపయోగించాలి, ఎంత సహజంగా తీయాలి, రౌడీలు ఎంత కోల్డ్ బ్లడెడ్ గా ఉండాలి, స్వాగ్ లేకుండా ఎలా ఉండాలి, మెకానికల్ గా పనిచేస్తూ ఎలా ఉంటారు రియలిస్టిక్ గా రౌడీస్ అన్నది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మరో పాయింట్ చెప్తాను, కాబట్టి ఈ వీడియోలో కాదు తర్వాతి వీడియోలో చూడండి. చాలా చాలా ఆసక్తికరమైన పాయింట్స్ ఇంకా మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ధన్యవాదాలు.